వందనాలు స్తోత్రములు మా ప్రభా. లైవ్ కార్యక్రమాన్ని మా తండ్రి ప్రారంభించుకుని ఉండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీ ఆత్మ కార్యములను మా తండ్రి ఒక సమయాన మీరు జరిగించి మహిమను పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రశస్తమైన నామానికి మహిమ కలుగునుగాక. మనము సిలువ ధ్యాన గుడారములను జ్ఞాపకం చేసుకునే ముందు భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏమైనదో, భస్మ బుధవారం యొక్క శ్రేష్టమైన సంగతి ఏమైనదో మనము తెలుసుకొని ఈ 40 దినములు మనము సిలువ ధ్యానములు చేసిన వారమైతే గొప్ప ఆశీర్వాదాన్ని మనము కలిగి ఉంటాం. ఇక్కడ 40 దినాల కంటే ముందు మార్చి 5వ తారీఖు భస్మ బుధవారం యొక్క ప్రత్యేకతని మనము గమనించవలసినటువంటి వారము. భస్మ బుధవారము వాక్య భాగాలు మనము గమనించినప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయము 17వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనము, అలాగే లూకా సువార్త 18వ అధ్యాయము 31వ వచనాలను మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క జీవితం అంతా కూడా శ్రమకాలము. కానీ ఈ 40 రోజులు ప్రత్యేకమైనటువంటి శ్రమకాలముగా మరి పెద్దలైనటువంటి వారు ఇది మనకి ప్రభు యొక్క శ్రమలో ధ్యానము చేసుకున్నటను బట్టి, ప్రభు యొక్క శ్రమ మనము ధ్యానము చేసుకునుట, ఆయనకి సన్నిహితముగా వెళ్ళి సావాసము చేయుట, ఇది ప్రభు యొక్క శ్రమను మనము తలంచుకొనుట మరి మన జీవితాల్లో ఎంతో దేవునికి మనకు సన్నిహితముగా సావాసమును ఏర్పాటు చేసేది. కనుక ఇది పెద్దలైనటువంటి వారు మరి సార్వత్రిక క్రైస్తవ సంఘాలలో 40 దినములు ప్రభు శ్రమించారు కనుక మానవాళి విమోచనార్థమై, కనుక ఈ 40 దినములు ఈ యొక్క ఉపవాసమును ప్రభు ఈ శ్రమను ఎదుర్కొనడానికి మరి ప్రభు 40 దినాలు ఉపవాసం చేశారు కనుక దానికంటే ముందు మన యొక్క పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క సన్నిధానములో ఆ 40 దినాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ భస్మ బుధవారాన్ని మనము ఏర్పాటు చేసి దీన్ని కలిగి ఉన్నాము. ఇక్కడ మనము చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మనము యెరూషలేము వెళ్ళుచున్నామనే మాట మాట్లాడినటువంటి సంగతిని వాక్య గ్రంథములో మనం చదువుకుంటూ ఉన్నాము. అయితే యేసు ప్రభువారు యెరూషలేములో శ్రమ ఉన్నది అని ఎరిగి కూడా ఆ శ్రమను ఎదుర్కొనడానికి శిష్యులైనటువంటి వారితో ప్రభు ఆ మాట పలికారు. భూలోకములో మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే ఏదైనటువంటి ఒక శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను ఎదుర్కొనడానికి లేక ఆ శ్రమను భరించడానికి మనం ఇష్టపడం. కానీ మనకు రావలసినటువంటి శ్రమ, మనము అనుభవించవలసినటువంటి కష్టములన్నీ కూడా ప్రభువు భరించుటకు ఆయన ఆ శ్రమకు ఎదురెళ్ళినటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నాకు రావలసిన శిక్ష, మాకు రావలసిన శ్రమ, మాకు కలగవలసినటువంటి శోధనలన్నిటినీ కూడా మీరు భరించున్నారు కనుక మీకు వందనములని చెప్పి మన పాపముల నిమిత్తము ప్రభు ఎంత గొప్ప కార్యం చేశారు కనుక ఈ యొక్క 40 దినములు ఆయన యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుని స్తుతించడానికి ఈ భస్మ బుధవారము మొదలు పెట్టుకొని మంచి శుక్రవారం వరకు కూడా 40 దినములు మరి కేటాయించబడినాయి కనుక ఇట్టి అవగాహనతో కూడిన సిలువ ధ్యానమును మనము చేసినట్లయితే అది మనకి జీవితానికి ఎంతో ఆశీర్వాదమును, ప్రభు యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకున్నటను బట్టి మన యొక్క అంతరంగ స్థితి కూడా ఉన్నతమైనటువంటి అనుభవాన్ని సంపాదన చేసుకోవటం మాత్రమే కాకుండా మన అంతరంగ అనుభవం కూడా చాలా ఉన్నతంగాను అభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా మరి మారుతుందనే సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారము. ఇక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 4-5 వచనాలు మనము గమనించినట్లయితే ఇక్కడ మనము ఈ 40 దినాలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంగతిలో యేసుక్రీస్తు ప్రభువారు
అలాగే మోషే, అలాగనే ఏలియా 40 దినములు ఉపవాస ప్రార్థన చేసినటువంటి సంగతి ఈ యొక్క యెషయా గ్రంథములో మనం చూసినప్పుడు, మరి ఇక్కడ యెషయా గ్రంథములో మన యొక్క శిక్ష భారం ఉన్నది, మన యొక్క వ్యాధి భారం ఉన్నది, మన యొక్క పాప భారం ఉన్నది. దేవుని పిల్లారా, ఈ లోకంలో మరి ప్రతి వ్యక్తి కూడా శిక్ష భారం కలిగి ఉన్నాడు, పాప భారం కలిగి ఉన్నాడు, వ్యాధి భారం కలిగి ఉన్నాడు. ఈ యొక్క వ్యాధి భారము, శిక్ష భారము, పాప భారమును తొలగించుటకరికే యేసు క్రీస్తు ప్రభువారు మన శిక్ష అంతయు కూడా ఆయన భరించిన వారై ఉన్నారు. అలాగే మన పాపములన్నీ కూడా ఆయన వీపు పైన మోపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. లేఖనాలను బట్టి మనం గ్రహించినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు వ్యాధి భారముతో ఉన్నారో, శిక్ష భారంతో ఉన్నారో, పాప భారముతో ఉన్నారో, ప్రతి భారమును కూడా తీసివేయడానికి ప్రభువే మానవాళి నిమిత్తమై ఆయన ఇట్టి కార్యాన్ని చేసి ఉన్నారు గనుక ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము ఆయన యొక్క సన్నిధానములో ఏ పాపములో ఉన్నా, ఎటువంటి శిక్ష అయినా, ఎంతటి భారమైనటువంటి స్థితి కలిగి ఉన్నా, మరి మనము భరించలేనటువంటి రోగమై ఉన్నప్పటికీ ప్రభు యొక్క సన్నిధానమునకు మనము వచ్చినట్లయితే, ప్రభువా నా నిమిత్తమై నీవు నాకు రావలసినటువంటి శిక్షను నీవు భరించినావు, నాకు కలిగినటువంటి వ్యాధులను స్వస్థపరచుటకు నా కొరకే ఇట్టి కార్యమును, ఈ శిలువ కార్యమును నీవు చేసి ఉన్నావు ప్రభువా అని చెప్పి మనము స్తుతించవలసినటువంటి వారము. ఇది భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత అయి ఉంటుంది. దేవుని పిల్లారా, మనము ఆయన యొక్క సన్నిధానంలోనికి వచ్చిన మనము శిలువ కార్యక్రమము ఎన్నో రకములుగా మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ శిలువ కార్యక్రమము మరి ఎన్నో రకములుగా భక్తులైనటువంటి వారు వర్ణిస్తూ ఉన్నారు. అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా మనం ఎంతగానో చదివి ఆయా వాక్యములను బట్టి మనము ఆదరించబడుతూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే మనము శిలువ అనగా శ్రమ లేక బాధ. ప్రియులారా, బాహ్యముగా శిలువ కర్రతో చేయబడింది, కానీ అంతరంగముగా మనము గమనించినట్లయితే అది మనసుకి, శరీరమునకు ఎంతో వేదనగా మనకు కనబడుతూ ఉన్నది. కనుక ఈ యొక్క శిలువ శ్రమను మనము తలంచుకున్నప్పుడు, ఈ యొక్క శ్రమను మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు మరి ఎంతగా శ్రమించారు, ఎంత వేదనను అనుభవించారు, శరీరమునకు ఎంత శ్రమ కలిగినదో, మరి మానసికంగా కూడా ఎంత నలిగిపోయినారనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారము. రెండవదిగా చూస్తే, శిలువ లేకపోతే క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి మరి ప్రాముఖ్యత, శిలువ లేకపోతే క్రీస్తు ప్రభు గురించినటువంటి చరిత్ర మనకి తెలిసి ఉండేది కాదు. కాబట్టి ప్రభు యొక్క చరిత్ర మనము తెలుసుకునడానికి ఈ శిలువ దర్శనము ఎంతగానో మనకి మరి సహాయపడటమే కాకుండా, ఈ శిలువలో ఉన్నటువంటి ఆ యొక్క విలువను చూడగలిగేటటువంటి స్థితి మనకి కనబడుతూ ఉన్నది. దేవుని పిల్లారా, మూడవదిగా మనము చూస్తున్నట్లయితే ఇక్కడ మరి శిలువ లేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి ఇచ్చే ఆదరణ మనము కలిగి ఉండేవారము కాదు. కనుక ఈ శిలువ శ్రమను బట్టి మన పాపముల నిమిత్తము, మన రోగముల నిమిత్తము, మనకు కలిగినటువంటి ఆ యొక్క శిక్ష నిమిత్తమై ప్రభువు శిలువ వేయబడ్డారు. కనుక శిలువ వేయబడినటువంటి ప్రభువు మన నిమిత్తం మనం ఎంతో ప్రేమించున్నారు కనుక ఇట్టి కార్యము ప్రభు మన కొరకు చేసి ఉన్నారు కనుక ఈ యొక్క శిలువ కార్యమును బట్టి ఆదరణకర్త మన యొద్దకు పంపబడినటువంటి సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు. ఇంకా మనము చూస్తే శిలువ అనేది లేకపోతే దేవునికి మనకు జరగవలసిన ఒడంబడిక లేక ఒప్పందం ఉండేది కాదు. ఈ శిలువ కార్యము, ఈ శిలువ కార్యాన్ని బట్టి దేవునికి మనల్ని సమీపముగా తీసుకుని వెళ్ళి ఉన్నదనే సంగతిని, సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారు. ఇంకా శిలువ కార్యములో అనేకమైనటువంటి విషయములు, అంశములు దాచబడి ఉన్నాయి. దేవుని పిల్లారా, మనకి శిలువ లేకపోతే ఆదరణ లేదు, శిలువ లేకపోతే క్షమాపణ లేదు, శిలువ లేకపోతే స్వస్థత లేదు, శిలువ లేకపోతే రక్షణ లేదు, శిలువ లేకపోతే మనకి ప్రభువుతో సన్నిహిత సంబంధమే లేదు, శిలువ లేకపోతే పరిశుద్ధాత్మ
ఆదరణే లేదు. సిలువ లేకపోతే మనము వధువుగా సిద్ధపడే అంతస్తే లేదు. కాబట్టి ఈ యొక్క సిలువను మనము తలంచుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి విలువను మనము గ్రహించిన వారైతే ప్రభువు మన యొక్క శిక్ష భారమును, వ్యాధి భారమును, పాప భారమును మోసి ఉన్నారనేటటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనము స్వతంత్రం అయ్యాము అంటే ఈ యొక్క సిలువ కార్యమును బట్టి ఇట్టి శిక్షలు, ఈ 3 శిక్షలు ప్రభువు తొలగించి వేశారు దేవుని పిల్లారా. కనుక ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నటువంటి మీరు కూడా ఏ భారము చేత నువ్వు కొట్టబడుచు ఉన్నావో, ఏ భారము నీ మీద ఏలుబడి చేయించు ఉన్నదో, ఏ రోగము, ఏ యొక్క చీకటి ప్రభావము నిన్ను విడిచిపెట్టుకోకుండా ఉంటూ ఉన్నదో, దైవ సాన్నిధ్యములో ఈ వాక్యాన్ని వింటూ ఉన్న నీవు, ఈ మాటలు వింటూ ఉన్న నీవు, ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నటువంటి నీవు, ప్రవ్వా ఈ కార్యమును బట్టి ఎంత మేలు ఉన్నదా, నీ సిలువ కార్యమును బట్టి ఎంత ఉపయోగం ఉన్నదా తండ్రి, నా జీవితంలో నేను గుర్తించలేకపోయినాను. ఈరోజు ఇది గుర్తించుటకు, ఈ మాటలు వినుటకు ప్రవ్వా నా హృదయాన్ని తెరిచావు గనుక, నాతో మాట్లాడావు గనుక నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న ప్రార్థన మీ అంతరంగంలో చేసుకుంటే సిలువను గురించినటువంటి వార్త నశించి వారికి వెర్రితనముగా ఉంటుంది, కానీ దానిని ఆశ్రయించినటువంటి పిల్లలకి గొప్ప శక్తి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది దేవుని పిల్లారా. కనుక మనము ఈ యొక్క సిలువను ధ్యానించుకున్నటువంటి ఈ యొక్క సమయంలో సిలువను మనము ఏ రీతిగా కలిగి ఉంటున్నామో, సిలువను యొక్క అనుభవాన్ని ఏ రీతిగా మనం ఎరిగిన వారమై ఉంటున్నామో, సిలువ అనేది ఏదో మెడలో ధరించుకునే వస్తువు కాదు, కానీ మన అనుభవంలోనికి తెచ్చుకోవాలి. ప్రభు ఎంతటి శ్రమను అనుభవించారు, ఏదో కర్ర సిలువ అక్కడ కనబడుతూ ఉన్నదే కానీ ప్రభు ఎంతటి సిలువను, ఆయన ఎంతటి బాధను, ఎంతటి వేదన ఆయన అనుభవించి ఉన్నారు దేవుని పిల్లారా. కనుక మనము ఈ యొక్క సిలువను ఎంతగానో మనము ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారము. ప్రభువు ఈ సిలువ పైన మన కొరకు చేసినటువంటి ఈ ఘనమైనటువంటి త్యాగమును, ఈ ఘనమైనటువంటి కార్యం అంతటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకుని, ప్రవ్వా ఇది నా కొరకే చేసావా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని మనము ఆయన్ని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం దేవుని పిల్లారు. హలో, కనుక దైవ సాన్నిధ్యములో మనము ఈ సిలువ, ఈ 40 దినములు ప్రభు యొక్క మన కొరకు చేసినటువంటి ఈ ఘనమైనటువంటి కార్యాన్ని, ఈ మహిమకరమైనటువంటి కార్యాన్ని, ఎంతో శ్రమతో మనల్ని ప్రేమించినటువంటి ఈ కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారం దేవుని పిల్లారా. ఎందుకంటే ఎవరిట్టి కార్యమును మానవాళి విమోచనార్థమై చేశారు, లోక కళ్యాణార్థమై యేసు క్రీస్తు ప్రభువారు మానవులను ప్రేమించి తన పోలికతో చేయబడిన నరుడు తప్పిపోయినప్పుడు ప్రేమించి ఎంత ఘనమైనటువంటి కార్యం చేశారు కదా. ఘనమైనటువంటి కార్యము చేసినటువంటి తండ్రి యొక్క శ్రమను మనము తలపోసుకోవలసినటువంటి వారము. తండ్రి యొక్క శ్రమను మనము తలంచుకోవాలి, దీన్ని మనము ధ్యానము చేసుకోవాలి. ఈ యొక్క సిలువ భాగ్యము ఎంత గొప్పది మన జీవితంలో. మనము అనేక రీతులుగా దీన్ని సిలువ భాగ్యాన్ని మనం ఎరిగి ఉండవలసినటువంటి వారము దేవుని పిల్లారా. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క సిలువ భాగ్యాన్ని మనము చూసినప్పుడు సిలువ లేకపోతే క్రైస్తవులమని పిలిపించుకునే వారము కాదు దేవుని పిల్లారా. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రక్తముతో మనల్ని కడిగి ఉన్నారు గనుక ఆ భాగ్యాన్ని అందుకొని ఉన్నాము గనుక. హలో అమ్మా, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? అమ్మా ప్రైజ్ లార్డ్ అండి. తప్పకుండా చేస్తాం అమ్మా, మీ పేరు చెప్పండి. విజయ. సరే అమ్మా, సరే అమ్మా. తండ్రి మీకు వందనాలు, స్తోత్రములు మా ప్రభా. జ్వరముతో బాధింపబడుతున్నటువంటి యొక్క కుమార్తె విజయ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కును పంపించండి దేవా. దేవా ఇప్పుడే కుమార్తెని మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బలహీనత యేసు నామమున గద్దిస్తున్నాము మా తండ్రి ప్రభువా. కుమార్తెకు సంపూర్ణమైనటువంటి స్వస్థత మా తండ్రి ఇప్పుడే నాయన బిడ్డ కలుగ చేసి మా తండ్రి ప్రభువా మీరు మహిమను పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా వెల్కమ్. కనుక సిలువ అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రభు సిలువ కార్యమును బట్టి మనకి స్వస్థత,
ప్రభు శిలువ కార్యమును బట్టి మనకి నెమ్మది. హలో హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమ్మా చెప్పండి అమ్మా. అమ్మా అమ్మా తప్పకుండా తప్పకుండా అమ్మా ప్రార్థన చేస్తాము. ధైర్యంగా ఉండండి, ప్రభు ఇస్తారు. దయా సంపన్నుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, ప్రియకుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రభా, నీ సన్నిధానములో ప్రార్థనా సహాయమును కోరి ఉండగా మీరు మీ కృప ద్వారా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని మీరు సెలవిచ్చారు గనుక మీ వాక్కును బయలుదేర చేసి కుమార్తెకు నాయన గర్భధానమని మీరు దయచేయమని బ్రతిమలాడుచు ఉన్నాం. బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నీ కృపతో వర్ధిల్ల చేయమని దీవెనకర్త అయిన యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. కనుక సిలువ కార్యము, భూమి మీద సిలువ కార్యాన్ని బట్టి. హలో హలో ప్రైజ్ లార్డ్. హలో 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 ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. సిలువ ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సిలువ లేకపోతే భూమి మీద క్రైస్తవ సంఘమే లేదు. హలో అమ్మా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా మీ పేరేంటి? అమ్మా చెప్పండి. అది బాగులేదండి, జ్వరం బాగా ఉన్నది, వీక్ గా ఉన్నది. ఒక్కసారి తీసేయడమ్మా పాప కోసం. సరేనమ్మా. దయా సంపన్నుడా, మహోన్నతుడైన మా తండ్రి, దేవా కుమార్తె తేజని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ గాయము కలిగినటువంటి హస్తమును చాపండి. మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతూ ఉన్నదని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది గనుక ప్రభువా, కార్చబడి సిలువలో మీరు కార్చిన రక్తధారలను బట్టి కుమార్తె పైన మీ ఆమోదపు ముద్ర వేసి మీ గాయము కలిగిన హస్తము చాపి ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థ కలుగచేసి విడుదల దయచేయమని మహోన్నతుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. కనుక దేవుని పిల్లారా, సిలువ ఎంత ఘనమైనటువంటి మరి స్థితిని మనకి చూపిస్తూ ఉన్నదో మనం గ్రహించవలసిన వారము. సిలువ లేకపోతే క్రైస్తవ సంఘమే లేదు. సిలువ లేకపోతే క్రైస్తవ సంఘానికి విలువే లేదు. కాబట్టి సిలువ కార్యము ఎంతో ఘనమైనది. ఇది మానవులు క్షేమముగా ఉండటానికి, ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవాది దేవుడు జరిగించిన కార్యము. హలో ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బ్రదర్? అయ్యా మీ పేరండి? అయ్యా చెప్పండి, మీ సమస్య ఏంటి? అయ్యా మేము వ్యాపారము కట్టె వ్యాపారం చేస్తామయ్యా, మాకు కొంచెం అనేక లోటుపాట్లు జరుగుతున్నాయ్యా. అయ్యా అయ్యా పిల్లలు చదువుకుంటారు బయట. అయ్యా అయ్యా మన 11 తారీఖు అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంది, అబ్బాయి రేపు 5 తారీఖు ఎగ్జామ్ రాస్తాడయ్యా. సరే సరే, బిడ్డల పరీక్ష కొరకు మీ వ్యాపారం వృద్ధి కొరకు ప్రార్థన చేయమంటారా? కొంచెం అనారోగ్యం, కొంచెం ఫీవర్ వచ్చిందయ్యా నాకు ఇప్పుడు సమయంలో. సరే సరే అయ్యా. అయ్యా కొంచెం మేము ఇప్పుడు దేవుని రక్షణ ఉంది 10వ సంవత్సరం అయ్యా, 5 సంవత్సరం రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నారా? వెళ్తున్నామయ్యా. వెళ్ళండి, బాగా ప్రార్థన చేసుకోవాలా మీరు కూడా. సరే ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, వందనాలు స్తోత్రాలు. మీ కుమారుడు డేవిడ్ గారు మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్నటువంటి నాయన ప్రతి బలహీనత యేసు నామమున మా తండ్రి వారికి నాయన స్వస్థత కలుగచి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి వ్యాపారమును మా తండ్రి మీరు నాయన విస్తరింప చేయండి, ఆశీర్వదించి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు చదువుకొని చుండగా, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుండగా మంచి జ్ఞానము చేత, ఆరోగ్యము చేత వారిని మా తండ్రి మీరు నింపివేసి మా ప్రభువా ఎగ్జామ్స్ మంచిగా రాసి మంచి ఉత్తీర్ణతను మా తండ్రి బిడ్డల జీవితాల్లో మీరు కలిగింప చేసి మహిమను పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక దేవుని పిల్లారా, సిలువ
ఎంత విలువైనదో, సిలువ కార్యక్రమము ఎంత శ్రేష్టమైనదో మనము గ్రహించి మనకున్న సమస్యను పోగొట్టుకోవడానికి ఆ హలో. సిలువ యొద్దకు రావలసిన వారు. హలో 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 ఎవరండి? హలో హలో ఎవరమ్మా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాలనగర్ గారు అమ్మా చెప్పండి, ఏం పేరమ్మా? ప్రవళిగాయి మాకు సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నాయా గారు? ప్రవళికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆరోగ్యంగా ఉండలేదు గారు. సరే ఎల్లుతోటి అంత స్థితిలతోటి బాధపడుతున్నాయా గారు? ప్రార్థించారు మా గురించి జర. సరే సరే అమ్మా, లైన్లో ఉండండి. దయా సంపన్నుడా, మహోన్నతుడైన తండ్రి, నీ పిల్లలకు కావలసినటువంటి ప్రతి అక్కర అవసరత మీ యొక్క నామములో మీరు తీర్చిపెట్టండి. ఇదిగో నాయన, మండలకాల దినములకు ముందు మేమున్నాము. సిలువ యొక్క సన్నిధికి నీడకు నీ పిల్లలు వచ్చారు గనుక వారికి నెమ్మదిని, సమాధానమును, వారికి కావలసినటువంటి సమస్త సమృద్ధిని మీరు అనుగ్రహింపచేయండి. బిడ్డల యొక్క పరీక్షల విషయంలో కూడా మీరు కృప చూపించి మంచి ఉత్తీర్ణత దయచేసి మహిమను పొందమని యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. దైవ సాన్నిధ్యములో మరి ఇంకా మనము హలో హలో బ్రదర్. అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నా పేరు లోమేనా బ్రదర్. అమ్మా నేను త్రిషలో జాబ్ గురించి అప్లై చేశాను. అక్కడ ఇంటర్వ్యూ తీసుకున్నారు, మళ్ళీ ఇది వద్దని చెప్పారు సార్. అమ్మా అమ్మా దాని గురించి ట్రై చేస్తాను. చాలా రోజులు 3 years నుంచి ప్రయత్నం చేస్తున్నాను. అమ్మా. ఇప్పుడు నాకు ఇప్పుడు దొరికింది అనమాట. మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుని నేను రమ్మన్నారు, మళ్ళీ వెళ్తే సారీ అని చెప్పారు. అమ్మా అమ్మా నీ పేరేంటి? నా పేరు లోమేనా. సరే సరే చేయండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీ కుమార్తె నాయన లోమినా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునమండి దేవా. ఉద్యోగంలో మా తండ్రి ప్రభా నాయన దేవా, ప్రయత్నము చేయించు ఉండగా మా తండ్రి మూయబడినటువంటి ప్రతి ద్వారము యేసుక్రీస్తు నామమున కుమార్తె పక్షముగా తెరవబడును గాక. ఆమేన్. నీకు వందనములు, స్తోత్రములు మా తండ్రి ప్రభువా. దేవా నాయన ఈ నెలలోనే మా తండ్రి ప్రభువా కుమార్తెను నాయన మరలా వారు పిలిచి మా తండ్రి ప్రభువా నాయన బిడ్డ పక్షముగా మా తండ్రి ప్రభువా నాయన మీరు ద్వారములు తెరిచి మా తండ్రి ప్రభువా తను నాయన ఏ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నదో మా తండ్రి ప్రభువా దాంట్లో మీరు స్థిరపరిచి కుమార్తెకు ఆనందమును మా తండ్రి ప్రభువా నాయన మీ నామమునకు మహిమకరమైనటువంటి కార్యములు జరిగించి మహిమను పొందమని యేసయ్య నామమున ప్రార్థన పెట్టుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తారు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. దేవుని పిల్లలారా, మనము ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో కూడా సిలువ చెంతకి మనము చేరి మనము సిలువను ధ్యానించాలి. ఎందుకంటే మరి సిలువ వలన ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాము వాక్యంలో. ఎన్నో రకాలుగా ఈ సిలువను మనము వర్ణిస్తూ ధ్యానిస్తూ తలంచుకుంటూ ఉంటాం. కనుక సిలువ నీడలోనికి, సిలువ ఆశ్రయంలోనికి మనం రావలసినటువంటి వారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసేటటువంటి మీరు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటటువంటి మీరు, సిలువ మనకి సేద తీర్చేది, సిలువ మనకి ఆదరణ ఇచ్చేది, సిలువ కార్యము మనకి నెమ్మదినిచ్చేది, సిలువ కార్యమే మనకి రక్షణ ఇచ్చింది, సిలువ కార్యమే మనకి ఆశీర్వాదమని ఇచ్చింది. కనుక ఎన్నో రకములైనటువంటి ఆశీర్వాదములు, ఎన్నో రీతులైనటువంటి ఫలాలు, ప్రతిఫలము ఈ సిలువ కార్యాన్ని బట్టి మనకు కనబడుతూ ఉన్నాయి. కనుక సిలువను కార్యాలని లేక ఈ ఉపవాసములను మనం ఏమాత్రము కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఏమాత్రము కూడా ఏదో మెడలో ధరించుకునే సిలువగా మనము చూడకూడదు. కానీ సిలువ అని పలకడము, సిలువను ధరించుకోవటం సులువే. కానీ సిలువ కార్యమును మనము ధ్యానము చేయటను బట్టి దేవుని దగ్గరగా మనము ప్రయాణం చేసేవారుగా ఉంటాం. ప్రభు యొక్క శ్రమలో మనము మరి పాలిభాగస్తులుగా, అంటే ప్రభు యొక్క శ్రమను తలంచుకున్నప్పుడు ప్రభు యొక్క దుఃఖమును మాన్పేవారుగా మనం ఉంటాం. కనుక ఈ 40 రోజులు ఎవరూ కూడా
నిర్లక్ష్యము చేయకుండా ప్రభు యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకోవటం బట్టి మనకి ఎంతో గొప్ప ఆత్మీయ అనుభవము. ప్రభువుకి మనం ఇవ్వగలిగినటువంటి కానుక, ప్రభువుని మనము ఆయన యొక్క అంతరంగాన్ని సంతోషపరచగలిగినటువంటి కానుక ఈ 40 దినములలో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీతిగా మన యొక్క జన్మ పాపము, కర్మ పాపము, నైజ పాపాన్ని ప్రాయశ్చిత్తము చేయడానికి ఇట్టి కార్యము చేసినటువంటి ప్రభు యొద్దకు మనము సమీపిస్తూ చూపు ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, వినికిడి ద్వారా చేసిన ప్రతి పాపమును కూడా నువ్వు క్షమించి, పాపినైన నన్ను ప్రేమించి ప్రభువా నీ సమీపముగా పిలిచి నా కొరకు ఎంత ఘనమైన కార్యము చేస్తున్నావు ప్రభువా అని ప్రార్థన చేయండి. కనుక ఆయన సన్నిధానములో ఒక్క నిమిషము నీవు మనస్ఫూర్తిగా సిలువను తలంచుకొని ప్రభు నీ కొరకు చేసినటువంటి ఆ కష్టాన్ని, నీ కొరకు చేసినటువంటి ఆ యొక్క శ్రమను, ప్రభు నీ కొరకు చేసిన ఈ ఘనమైనటువంటి కార్యమును నీవు జ్ఞాపకం చేసుకుని తలంచినట్లయితే ప్రతి శ్రమ నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. హలో 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 అమ్మా, ప్రైజ్ రాడండి. హలో హలో అమ్మా, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో హలో, చెప్పండి అమ్మా. హలో అమ్మా చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దైవ సిలువ ఇంకా మనం చూసినట్లయితే సిలువ లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క జన్మే ఉండేది కాదు, క్రిస్మస్ పండుగే ఉండేది కాదు. కనుక దేవుని పిల్లారా, ఈ కార్యము ఎంతో ఘనమైనటువంటిది. హలో హలో హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి? నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నామండి. అమ్మా చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు రూపమ్మ. అమ్మా మా చెప్ప అమ్మాయికి ఉద్యోగం లేక బాగా బాధపడుతుంది అని అమ్మా అందుకే సరిగ్గా అమ్మా సరే అమ్మా. దయా సంపన్నుడా, మహోన్నతుడైన తండ్రి, కుమార్తె సరితను మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన నీ సన్నిధిని ఆశ్రయించి వచ్చి ఉన్నారు గనుక దేవా, అద్భుతమైనటువంటి రీతిలో ఆ కుమార్తెకు ఉద్యోగమును దొరుకునట్లుగా నీ కృప చూపించండి. మీ సన్నిధిని నీ బిడలతో ఉంచండి. నిన్ను ఆశ్రయించిన నీ పిల్లలకు ఏ మేలు కూడా కొదువ ఉండదు గనుక సమస్తమును కూడా నీవిచ్చువాడవని గ్రహించిన నీ పిల్లలే మీ ఆశ్రయాన్ని కోరి వచ్చి ఉన్నారు గనుక ఈ క్షణములో కుమార్తె సరితకు ఉద్యోగము దొరికినట్లుగా మీరు ఆజ్ఞాపించి మీ దీవెనకరమైనటువంటి హస్తమును చాపి కుమార్తెను ఉద్యోగముతో మీరు దీవించమని దీవెనకర్త అయిన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సిలువ కార్యము వలన ఎంత ఘనమైనటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. సిలువని గురించి ఇంకా వర్ణించుకోగలిగితే అనేకమైనటువంటి మర్మమైనటువంటి విషయాలు. ఈ యొక్క సిలువ కార్యము, సిలువ లేకపోతే మరి ఈ సమస్తమైనటువంటి మరి సంతోషకరమైన కార్యము, ఆశీర్వాదములు ఉండేవి కాదు దేవుని పిల్లల. ఈరోజు మానవుడు పాపం నుండి ఎవరు విడిపించగలరు? రక్షకుడు మాత్రమే కదా. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? హలో, బాలనగర్. మీ పేరండి? హలో, సరే అమ్మా, మీ పేరు? మహోన్నతుడా, మహిమా ప్రభావికమైనటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, పాపను మీ కృపా హస్తాలకునైనా సమర్పణ చేస్తున్నాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మా తండ్రి మంచి ఉత్తీర్ణత ప్రవళికకునైనా మీరు అనుగ్రహించి నాయన మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యముల చేత కుమార్తెని మీరు దీవించి మంచి ఉత్తీర్ణతను దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కనుక దేవుని పిల్లారా, ఈ 40 రోజులు సిలువ ధ్యానములో ఏకీవించేటటువంటి మనం ఒకటి గమనించాలి. కష్టకాలము దేవుని యొక్క
సన్నిధికి హలో. చేరే కాలం. హలో హలో బ్రదర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి అండి? మౌలాలి. చెప్పండి బ్రదర్. హలో అయ్యా, సరే బ్రదర్, మీ పేరు? సరే తండ్రి, బాబురావు గారిని మీ కృపా హస్తాలకి నాయన సమర్పణ చేస్తున్నాం. అనేక రకమైనటువంటి ఇబ్బందుల చేత, సమస్యల చేత నెమ్మదిని కోల్పోయి అశాంతితో నింపబడినటువంటి నాయన నీ కుమారుణ్ణి ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుని మా తండ్రి ప్రభా దేవా, గొప్ప శాంతిని, సమాధానమును తన జీవితంలో మీరు అనుగ్రహించి దీవించి మహిమను పొందమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువలో ఉన్నటువంటి మన తండ్రి చక్కటి సులువైనటువంటి మార్గాన్ని మనకు చూపించారు. ఆ సులువైన మార్గమే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటము. హలో హలో హలో, చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరిత అమ్మాయికి ఒంట్లో బాగాలేదు. 4 నెలలు అవుతుంది, బెడ్ మీద ఉంది, బాగలేదు. కొంచెం ప్రార్థన చేస్తాం. సరే సరే. దయా సంపన్నుడా, మహోన్నతుడైన తండ్రి ప్రభా, నీ కుమార్తె సరితను మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా. నీ సన్నిధానములో మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. మానవుని యొక్క సమస్త బలహీనతలను దూరము చేయడానికి నీవే నీ యొక్క రక్తమును చిందించున్నావు గనుక ఈ సమయంలో కుమార్తె సరితులోనికి నీ రక్త ప్రోక్షణ జరిగించి మీ గాయము కలిగినటువంటి హస్తమును చాపి నీ బిడ్డను ముట్టి ఇప్పుడే సంపూర్ణమైనటువంటి స్వస్థత మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్కును బయలుదేర చేసి ప్రభువా, మీ గాయపడిన హస్తము చాపి బలహీనముతో పడి ఉన్న కుమార్తెను మీరు లేవనెత్తి ఆరోగ్యముతో అలంకరింపజేసి నీ సాక్షిగా జీవించినట్లు మీరు కృపను చూపించమని, నా నామములో ఏది అడిగినా చేస్తానని వాగ్దానము చేసిన యేసు నామమును అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కనుక ఈ 40 దినాల్లో ఆయన సన్నిధానంలో మన కొరకే ఆయన శ్రమించారు. మన సమస్యల కొరకే ప్రభు కార్యం చేశారు. హలో హలో, సిస్టర్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో ప్రైజ్. అమ్మా ప్రైజ్ ది లార్డ్. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ సమస్య ఏంటో చెప్పండి. మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నామండి. అమ్మా చెప్పండి తల్లి. మా డాడీకి అపెండిక్స్ ఆపరేషన్ అయిందండి. అమ్మా డాడీ కోసం కొంచెం చేయండి. అమ్మా అమ్మా ఏం పేరు చెప్పండి? దాస్బాబు అండి. సరే. మహోన్నతుడా, దాస్బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవా, అపెండిక్స్ ఆపరేషన్ తో నాయనా నీ యొక్క కుమారుడికి మా తండ్రి ప్రభా ఇంకను పరిపూర్ణమైనటువంటి స్వస్థత నిమిత్తము నాయన ప్రార్థనా సాయం కోరి ఉండగా తండ్రి ప్రార్థన చేస్తున్నాం. మీ శక్తిని, మీ ప్రభావమును యేసు నామమున విడుదల చేస్తున్నాము. సంపూర్ణమైనటువంటి స్వస్థత కార్యమును వారి జీవితాల్లో జరిగించి ఆరోగ్యవంతునిగా, ఆయుష్మంతునిగా చేసి కృపను వర్ధిల్ల చేయమని యేసయ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువ మన జీవితాల పక్షముగా ఎంతటి. హలో సార్, చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. సార్ అయ్యా చెప్పండి అయ్యా. చేస్తాను. మీ పేరండి? మీ పేరు బ్రదర్? సరేనండి. సర్వశక్తిమంతుడా, నీ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థనా సహాయం కోరి ఉండగా మా తండ్రి
మీ పరిపూర్ణ దీవెన ఆశీర్వాదాల చేత మా తండ్రి మీరు నాయన నీ కుమారుని మీరు నింపివేసి శక్తిమంతునిగా బలవంతునిగా మా తండ్రి ప్రభా నాయన కుమారుని మీరు ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. కనుక దేవుని పిల్లలారా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అమ్మా? మీ పేరమ్మా? నా పేరు ప్రణీత అండి. అమ్మా చెప్పండి అమ్మా. మా అమ్మాయి మా బాబు ఫస్ట్ ఇయర్ అండి, ఇప్పుడు ఇంటర్. అమ్మా కొంచెం ఎగ్జామ్స్ అంటే భయపడుతున్నారండి. అమ్మా దాని కొరకు ప్రేయర్ చేయండి. తప్పకుండా తప్పకుండా. షారన్ కృపాలిని అమ్మా సుశాంత్ ప్రసాద్ అండి. సరేనండి తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. షారోన్ కృపాలని మా తండ్రి, సుశాంత్ ప్రసాద్ మా ప్రభ మీ కృపా హస్తాలకు సమర్పణ చేస్తున్నాము. బిడ్డల యొక్క అంతరంగం ఉన్నటువంటి భయమును యేసు నామమున మా తండ్రి గద్దిస్తున్నాము మా ప్రభా. వారికి అంతరంగాల్లో మా తండ్రి భయమును నాయన మీరు నాయన ఇప్పుడే తండ్రి ప్రభా దర్శించి మీరు తొలగించి వేసి మా తండ్రి ధైర్యమును నెమ్మది చేత మా తండ్రి నాయన బిడ్డలను మీరు దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకు వందనాలు స్తోత్రములు మా తండ్రి ప్రభా. నాయన పరీక్షల అంతట్లో మా తండ్రి మీ సన్నిధికి తోడుగా ఉంచి ఎగ్జామ్స్ అంతయు మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత చేత బిడ్డలను దీవించుమని యేసే నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పిల్లారా, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారు అంటున్నారు, నేను దుమ్మును ధూళినై ఉన్నానని. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టీవీ వాల్యూమ్ హలో, కొంచెం మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి బ్రదర్, మీ వాయిస్ వినవట్లా. సార్ చెప్పండి, మీ పేరేం పేరు? చెప్పండి బాబురావు. అయ్యా చర్చికి పోవాలా? ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీరు ప్రార్థన చేయించుకోండి. అయ్యా మేము ప్రార్థన చేస్తాము. చర్చికి వెళ్తారా మీరు? వెళ్ళండి వెళ్ళండి. దేవుడు గొప్ప. యేసు ప్రభువు శాంతి సమాధానానికి ఆయన ప్రదాత కాబట్టి మీరు వెళ్ళండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, సరేనా? హలో తండ్రి, బాబురావు గారిని జ్ఞాపకం చేసుకునండి మా తండ్రి. వారికి కలుగుతున్నటువంటి భయములన్నిటిలో నుండి మీ కుమారుని నాయన ఇప్పుడే దేవా మీరు విడిపించండి. దేవా ఆ యొక్క పీడ కళల నుండి మా తండ్రి ప్రభా మీరు విడిపించి సుఖమైనటువంటి నిద్రను మీరు కలుగచేయండి. సంపూర్ణమైనటువంటి రక్షణ భాగ్యాన్ని వారికి మీరు అనుగ్రహించి జీవించమని యేసే నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో అమ్మా, గట్టిగా మాట్లాడండి అమ్మా. ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి అమ్మా? చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి అమ్మా? నాన్న చెప్పు తల్లి. అమ్మా తప్పకుండా తప్పకుండా. నీ పేరు? ఓకే లిల్లీ, ఆల్ ద బెస్ట్. సర్వశక్తిమంతుడా నీ కుమార్తె లిల్లీ జ్ఞాపకం చేసుకురండి. బోర్డ్ ఎగ్జామ్స్ నాయన ప్రిపేర్ అవుతూ ఉండగా నాయన బిడ్డను మా తండ్రి ప్రభా జ్ఞానవంతురాలుగా ఆరోగ్యవంతురాలుగా నాయన దేవ చదువుకున్నది ప్రతిదీ మా ప్రభా నాయన బిడ్డకు నాయన జ్ఞప్తికి వచ్చి మా తండ్రి ప్రభా నాయన ఎగ్జామ్ సెంటర్ లో మా తండ్రి నాయన ప్రతి క్వశ్చన్ కు మా తండ్రి కరెక్ట్ ఆన్సర్ నాయన రాసి గొప్ప ఉత్తీర్ణతను బిడ్డ సంపాదించుకున్నట్లుగా మీ దీవెన దయచేయమని యేసే నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
హలో అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్యా. అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? జ్యోత్స్న పేరు అయ్యా. జ్యోత్స్నకు అమ్మా పెద్దాపురం ఫార్మ్ అది. పెద్దాపురమా? ఏమి జ్యోత్స్నకి ఏం కావాలా? ఆ జ్యోత్స్నకు ఎగ్జామ్ అయ్యా ఫస్ట్ ఇయర్, అన్ను డిగ్రీ సెకండ్ ఇయర్ అయ్యా. వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేయండి అయ్యా. సరే. సరేనమ్మా. దయా సంపన్నుడ మహోన్నతుడైనటువంటి మా తండ్రి, ప్రభా నీ సన్నిధానములో నీ బిడలైన వారు బిడల పరీక్షల నిమిత్తమై ప్రార్థనా సహాయమును కోరి ఉండగా జ్యోత్స్నను మీరు జ్ఞాపకము చేసుకుని బిడలు ఇరువురు కూడా నీ సన్నిధానములో ఎంతో విశ్వాసముతో ప్రార్థనా సహాయమును అడిగి ప్రార్థన చేసుకొనుచు నీ సన్నిధానములో మంచి ఉత్తీర్ణత కొరకై బ్రతిమలాడుచు ఉండగా వారి ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకుని చక్కటి జ్ఞానమునిచ్చి బిడ్డలు చక్కగా వ్రాయగలుగునట్లు, వ్రాసిన పరీక్షల్లో గొప్ప విజయాన్ని సాధించగలిగినట్లు మీ కృప దయచేయమని మహోన్నతుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కనుక అబ్రహాము ఆయన జీవితంలో ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నాడో మనము కూడా మనల్ని మనము తగ్గించుకొని సిలువే నా శరణమని. హలో హలో అంకుల్, నేను భరత్ మాట్లాడుతున్నా. చెప్పు నాన్న. భరత్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు నాన్న, ఏం కావాలి నీకు? అయితే ఇప్పుడు నేను 10th క్లాస్ అంకుల్, కాన్సన్ట్రేషన్ ఉంటుంది స్టడీస్ మీద. ఎక్కువన్నా వేడతాడు మారిపోతుంది. సరే నాన్న, ప్రార్థన చేస్తాను. నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి మరి, సరేనా? సరే అంకుల్. ఓకే. తండ్రి, భరత్ను మీ కృపాహస్తాలకు నాయన సమర్పణ చేస్తున్నాను. బాబుని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థనా సహాయం కోరి ఉండగా మంచి కాన్సన్ట్రేషన్ నాయన భరత్కు నాయన మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. 10th క్లాస్ ఎగ్జామ్స్ నాయన దేవా అపీర్ అవుతూ ఉండగా మా తండ్రి ప్రభా బిడ్డను నాయన అయ్యా చదువుకున్న ప్రతిదీ నాయన జ్ఞాపకం ఉంచుకొని మా తండ్రి ప్రభా ఉండునట్లుగా నాయన మీ కృపను అనుగ్రహించి మా తండ్రి జరిగే ఎగ్జామినేషన్ అంతట్లో మిస్ అనేది బాబుకు తోడుగా ఉంచి గొప్ప విజయాన్ని, గొప్ప ఉత్తీర్ణతను బాబు పక్షంగా మీరు కలిగ చేయమని